హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో హోటల్ స్టైల్ అల్లం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ పచ్చడి ఇడ్లీ దోశలోకి చాలా బాగుంటుంది. ఇక లేట్ చేయకుండా ఈ అల్లం పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేద్దాము. ఈ పచ్చడి కోసమని స్టవ్ పైన ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ కాస్త వేడైన తర్వాత దీనిలో 1 టేబుల్ స్పూన్ వరకు మినపప్పును వేసుకొని లైట్గా కలర్ మారే వరకు వేయించుకోవాలి. ఈ మినపప్పు లైట్గా కలర్ మారిన తర్వాత అల్లం ముక్కల్ని వేసుకోవాలి. 3 ఇంచుల వరకు అల్లాన్ని తీసుకుని ఇలా సన్నగా కట్ చేసి వేసి అల్లం పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం కాస్త వేగిన తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ జీలకర్రని వేసుకోవాలి. అలాగే పొట్టు తీసిన 3 వెల్లుల్లి రెమ్మల్ని కూడా వేసుకొని జీలకర్ర వేగే వరకు వేయించుకోవాలి. జీలకర్ర కూడా వేగిన తర్వాత దీనిలో ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకోండి. చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకండి. ఉసిరికాయ సైజ్ అంతా చింతపండుని వేసుకుంటే సరిపోతుంది. చింతపండుని విడదీసి వేసుకోండి. అలాగే దీనిలో 2 టేబుల్ స్పూన్ల వరకు బెల్లాన్ని వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు ఫ్లేమ్ని సిమ్లో పెట్టి ఇలా కలుపుతూ ఉండండి. స్వీట్ ఇంకొంచెం కావాలంటే బెల్లాన్ని ఇంకొక టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. బెల్లం కరుగుతున్నప్పుడే 7 నుండి 8 ఎండుమిరపకాయలను కూడా వేసుకొని బెల్లం కరిగేంత వరకు కలుపుతూ ఉండండి. బెల్లం చూసారా, పూర్తిగా కరిగిపోయింది. ఇప్పుడు దీనిలో 1/2 గ్లాస్ వరకు వాటర్ని పోసుకోండి. వాటర్ని పోసుకున్న తర్వాత ఇలా కలుపుకుంటూ బాగా ఉడికించండి. చింతపండు ఎండుమిరపకాయలు బాగా ఉడకాలి. చూసారా, వాటర్ అన్నీ ఇంకిపోయి చిక్కగా అయింది. ఇలా ఉడకాలి. ఇలా ఉడికిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమాన్ని కొద్దిగా చల్లారనివ్వండి. ఇది చల్లారిన తర్వాత వీటన్నింటినీ ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. దీనిలో వాటర్ అయితే యాడ్ చేయాల్సిన అవసరం లేదు. ఉడికించుకునేటప్పుడు వాటర్ వేసాం కదా, ఆ వాటర్తోనే సరిపోతుంది. పచ్చడి కాస్త పల్చగా కావాలి అనుకుంటే కొద్దిగా వేడిగా ఉన్న నీళ్ళని పోసుకోండి. చల్లటి నీళ్ళు పోయకండి. వేడి నీళ్ళు పోసుకోవడం వలన పచ్చడి 3 నుండి 4 రోజులు నిల్వ ఉంటుంది. అలాగే మీ రుచికి తగ్గట్లు సాల్ట్ని కూడా వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకొని ఈ పచ్చడి మొత్తాన్ని ఏదైనా గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టండి. ఈ పచ్చడికి తాలింపు కోసమని స్టవ్ పైన పోపు గిన్నె పెట్టుకొని దానిలో 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. తర్వాత దీనిలో 1/2 టీ స్పూన్ ఆవాలు వేసుకొని ఆవాలు చిటపట్లాడే వరకు వేయించుకోవాలి. ఆవాలు వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయల్ని తుంచి వేసుకోండి. అలాగే 3 వెల్లుల్లి కచ్చపచ్చగా దంచి వేసుకోండి. అలాగే కొద్దిగా కరివేపాకు వేసుకొని దీన్ని మొత్తాన్ని ఒకసారి కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసి ఈ తాలింపుని పచ్చళ్ళలో వేసుకొని బాగా కలుపుకున్నారంటే సరిపోతుంది. ఇంతేనండి, టిఫిన్ సెంటర్స్లో చేసేటువంటి అల్లం పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఈ పచ్చడిని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.